నమస్కారం అండి. నేను మీ తన్మయిని. మరి ఇంకో చక్కటి తెనాలి రామకృష్ణ కథ వినిపించడానికి వచ్చేసాను. వినడానికి మీరందరూ సిద్ధమేనా? అయితే చెప్పడానికి నేను సిద్ధమే. పదండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇవాల్టి కథ ఏంటో చూద్దాం. కథ వినే ముందు తప్పకుండా మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో కథలు వినడానికి. ఇంక కథలోకి వెళ్ళిపోదామా? రండి. మరి ఇవాల్టి మన కథ పేరు 'బహిర్భూమి ప్రహసనం'. ఇంతకు ముందు కథలో తాతాచార్యుల వారికి ఉన్న ఒక దురలవాటుకి రాయలవారి ముందే ఏకంగా పరాభవించాడు రామకృష్ణుడు. మరి ఆయన రెండో దురలవాటు గురించి కూడా తెలుసుకుని ఇహ ఊరుకుంటాడా అండి? ఏం చేశాడో చూద్దాం పదండి. తాతాచార్యుల వారికి ఉన్న రెండో దురలవాటు బహిరంగ ప్రదేశంలో బహిర్భూమికి వెళ్ళడం. ఆయన నివాసంలో మరుగుదొడ్లు ఉన్నా సరే, ఆయన ఛాందస్సుడు కావడం వల్ల ప్రతిరోజు వేకువజామునే పెద్ద గుండు చెంబుతో నీళ్లు పట్టుకుని తననెవరూ గుర్తించకుండా మళ్ళీ జాగ్రత్తలు కూడానండోయ్ తల మీద ముసుగు కప్పుకుని బహిరంగ ప్రదేశంలో ఏ చెట్టుచాటునో కాలకృత్యం ముగించుకునేవారు. ఇది ఆయనకి నిత్యకృత్యం అండి. ప్రతిరోజు వేకువజామున రాయలవారు కూడా తమ రాజభవనం మిద్దపైన పచారులు చేస్తూ ఆచార్యుల వారు రావడం పోవడం గమనిస్తూ లోపలే నవ్వుకునేవారు. ఇది ఆయన గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ అలవాటు ప్రకారం మరి ఆ రోజు కూడా ఆచార్యుల వారు బహిర్భూమికి వెళ్ళి నీళ్ల చెంబు పక్కనే పెట్టి కూర్చున్నారు. కాసేపటికి ఎవరిదో దగ్గు వినిపించేసరికి ఆయన కొంచెం కంగారు పడ్డారు. ఎవరది? అడిగారు ఆయన తగ్గు స్వరంతో. అడియేన్ దాసోహం ఆచార్య, హేళనగా వినపడింది రామకృష్ణుడి గొంతు. ఆచార్యుల వారు అనుమానం వచ్చి అటు ఇటు చూసేసరికి కదా నీళ్ల చెంబు కనిపించలేదు. వెంటనే ఆయన ఏం జరిగిందో అర్థం చేసుకుని, రామకృష్ణ, నన్నిలా ఈ సమయంలో ఇబ్బంది పెట్టడం నీకు భావ్యం కాదు నాయన. నా నీళ్ల చెంబిచ్చి పుణ్యం కట్టుకో అన్నారు. మన రామకృష్ణుడా ఏమన్నాడో వినండి. ఆచార్య, ఒక్క షరతుకు ఒప్పుకుంటే మీ చెంబు మీకు ఇస్తాను. లేదా చాలా క్లిష్ట పరిస్థితుల్లో పడతారు. ఆలోచించుకోండి. నేను విడమర్చి చెప్పేదేముంది? చెంబు నా దగ్గర ఉంది. చాలాసేపు ఆగారా? ఈలోగా తెల్లారిపోతుంది. దారిన పోయే వాళ్ళంతా మిమ్మల్ని చూసి నవ్వుకోరు? ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. ఆచార్యుల వారికి ఆయనున్న పరిస్థితికి ఏ ఆలోచన తట్టలేదు. ఇంకేం చేస్తారు? ఏ దారి లేక, సరే నాయన, సరే. నువ్వు ఏం కోరినా చేస్తాను. నువ్వు ఏం చెప్పినా వింటాను. ముందు ఆ నీళ్ల చెంబు ఇవ్వు అన్నారు. రామకృష్ణుడు నీళ్ల చెంబు ఆయన ముందుకి నెట్టి, మాట తప్పారో ఆచార్య, మీ దైవం మీద ఒట్టే అనేశాడు. ఆయన గతుక్కుమని గబగబా నీళ్ల అవసరం తీర్చుకుని, సరే నాయన, సరేనన్నానుగా. చెప్పు, ఏం చేయాలో చెప్పు, చేస్తాను అన్నారు. ఇహ ఒప్పుకున్నారు కాబట్టి ధైర్యంగా రామకృష్ణుడు చెప్పాడు. నన్ను మీ భుజాల మీద ఒక్కొక్కసారి మీరు నన్ను మోసుకెళ్ళాలి. రామకృష్ణుడు చెప్పిన ఈ కోరిక వింటూ నిర్వీణులైనారు ఆచార్యుల వారు. కాదంటే దైవం మీద దోషం పెట్టాడు. ఇహేం చేస్తారు? అంచేత సరేనని రామకృష్ణుణ్ణి భుజాల మీద ఎక్కించుకుని నడవసాగారు. అప్పటికింకా తెల్లారలేదు. కానీ ఆయనకి తెలియని విషయం ఒకటి ఉంది. ఏమిటది? రాజమందిరం మిద్దపైన రాయలవారు ఎప్పటిలాగానే పచారులు చేస్తున్నారు. పచారులు చేస్తున్న రాయలవారి దృష్టి ఈయన మీద పడింది. వెంటనే ఆయన ఎవరో ముక్కు మొహం తెలియనివాడు తమ రాజగురువుని భుజాల మీదకి ఎక్కడం భరించలేకపోయారు ఆయన. వెంటనే భటుల్ని పిలిచారు. పిలిచి, అదిగో భుజాలెక్కి ఊరేగుతున్న వాణ్ణి క్రిందకి లాగి 10 కొరడా దెబ్బలు కొట్టండి
అని ఆజ్ఞాపించారు భటుల్ని. అలా ఆజ్ఞాపించి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. మిద్ద మీద రాయలవారి కదలికను గమనించాడు రామకృష్ణుడు. వాళ్ళని చూసి విషయం అర్థం చేసుకుని రామకృష్ణుడు చప్పున క్రిందకి దూకి, స్వామి, నేను ఎంతటి మూర్ఖుడని! మీ భుజాల మీదకెక్కాకే నాకు జ్ఞానోదయం అయింది. మన్నించండి. నా తప్పుకి శిక్షగా మీరు నా భుజాలెక్కండి ఇప్పుడు అని ఆయన్ని మొహమాట పెట్టి ఉక్కిరి బిక్కిరి పెట్టేసి మాట్లాడనీకుండా చేసి తన భుజాల మీదకి ఎక్కించుకుని ముందుకు నడిచాడు రామకృష్ణుడు. అంతలో భటులు పరిగెత్తుకొచ్చారు. మరి తల నిండా ముసుగు కప్పుకొని ఉన్నారు కదా మన ఆచార్యుల వారు, కాబట్టి వీళ్ళు గుర్తించలేదు. గుర్తించకుండా ఆ పైనున్న ఆచార్యుల వారిని కిందకి లాగి, మనిషినెక్కి సవారీ చేస్తావట్రా అంటూ ఛళ్ళు ఛళ్ళున కొరడాతో దెబ్బలు వేయసాగారు. ఆ దెబ్బలకి ఆచార్యుల వాళ్ళు తాళలేక, వామ్మో! వాయ్యో! చెంబుడు నీళ్ళు అడ్డుపెట్టి ఓ ఓ చితగ్గొట్టిస్తావురా తెనాలి అంటూ వాపోయారు బాధతో. అప్పటికే అక్కడి నుంచి జారుకున్నాడు మన రామకృష్ణుడు. ఆనాటి నుంచి మరుగుదొడ్డిని ఉపయోగిస్తూ తన దురలవాట్ని మానుకున్నారు తాతాచార్యుల వారు. ఇదండి ఇవాల్టి కథ. మరి మరో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.